మహాభారతం ఈ పేరు వింటేనే మనసులో ఎన్నో ప్రశ్నలు. ఇది నిజంగా జరిగిన చరిత్రనా, లేక కేవలం ఒక కల్పిత పురాణ గాథనా? ఇవన్నీ కథలు, దేవతలు, అస్త్రాలు, మహాయుద్ధాలు అసాధ్యమని కొందరంటారు. మహాభారతం భారతదేశపు అసలైన చరిత్ర అని మరికొందరంటారు. అయితే దీనిలో ఏది నిజం? వేదవ్యాసం మహర్షి రచించిన మహాభారతం సుమారు 1,00,000 శ్లోకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం. ఇది కేవలం యుద్ధ కథ కాదు, ఇది ధర్మం, అధర్మం, మానవ బలహీనతలు, రాజకీయ కుట్రల దర్పణం. గ్రంథాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాతే కలియుగం ప్రారంభమైంది. ఖగోళ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఈ యుద్ధం సుమారు 5,000 సంవత్సరాల క్రితం, అంటే 3,102 BC ప్రాంతంలో జరిగింది. ఇది ఊహ కాదు. మహాభారతంలో పేర్కొన్న గ్రహాల సంయోగాలు, గ్రహణాలు ఈ కాలానికి అచ్చుగా సరిపోతాయి. మహాభారతంలో చెప్పిన నక్షత్ర స్థితులను ఆధునిక కంప్యూటర్ సాఫ్ట్వేర్తో పరీక్షించారు శాస్త్రవేత్తలు. ఫలితం ఆ గ్రహస్థితులు నిజంగానే ఆ కాలంలో కనిపించాయి. అంటే రచయిత ఊహతో కాదు, ప్రత్యక్షంగా చూసి రాశాడన్నమాట. హస్తినాపురం, కురుక్షేత్రం, ద్వారక ఇవన్నీ ఈ రోజుకి కూడా ఉన్న ప్రాంతాలే. హస్తినాపురంలో జరిగిన తవ్వకాల్లో పెద్ద వరద ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇది మహాభారతంలో చెప్పిన కథకు అచ్చంగా సరిపోతుంది. ద్వారక సముద్రంలో మునిగిపోయిన నగరం. సముద్ర పరిశోధనల్లో పురాతన నగర నిర్మాణాలు లభించాయి. మహాభారత కాలానికి చెందినట్లు భావించే ఇనుప ఆయుధాలు, యుద్ధ పరికరాలు, పట్టణ అవశేషాలు భారతదేశంలో పలు ప్రాంతాల్లో లభించాయి. ఇది ఏదో కథకు సంబంధించినవి కాదు, ఒక నిజమైన నాగరికతకి సంబంధించినవి. మరి అబద్ధం అనే వాళ్ళు ఎందుకంటారు? ఎందుకంటే బ్రహ్మాస్త్రం, దివ్యాస్త్రాలు, దేవతల జోక్యం ఇవన్నీ కొందరికి అతిశయోక్తిలా అనిపిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, పురాతన కాలంలో శాస్త్రీయ విషయాలను దైవిక రూపంలో వివరించడం పరిపాటి. ఈరోజు న్యూక్లియర్ ఆయుధాన్ని అప్పటి మనిషి చూస్తే అది కూడా దైవాస్త్రమే అనేవాడు. శ్రీకృష్ణుడు కేవలం దేవుడే కాదు, అతను ఒక గొప్ప రాజకీయ వ్యూహకర్త. ద్వారక ఆధారాలు, యాదవ వంశ చరిత్ర, హరివంశం, భాగవతం గ్రంథాలు ఇవన్నీ కృష్ణుడు ఒక చారిత్రక వ్యక్తిత్వమని సూచిస్తాయి. మహాభారతం పూర్తిగా అబద్ధం కాదు, పూర్తిగా కల్పితం కూడా కాదు. ఇది నిజంగా జరిగిన చరిత్ర, కాలక్రమంలో పురాణ రూపం దాల్చింది. అయితే ఒక ప్రశ్న, మహాభారతం నిజమైతే మనం చదువుతున్న మిగతా చరిత్ర ఎంతవరకు నిజం? ఇలాంటి భారతీయ రహస్యాల కోసం NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మిస్టరీ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.